49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా సమీపంలో ఉండే రైల్వే స్టేషన్లలో ప్రధాన రైళ్ల స్టాప్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా పలు రైళ్లకు స్టాప్ల కోసం దక్షిణ మధ్య రైల్వే దగ్గర డిమాండ్లు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఒక డిమాండ్కు తాజాగా మోక్షం కలిగింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ కు హైదరాబాద్ లో ఇలాంటిదే ఓ స్టాప్ ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఏపీలోని తిరుపతి నుంచి తెలంగాణలోని నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ ఎక్స్ప్రెస్ కు హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నుంచి చాలా డిమాండ్ ఉంది. ఇందులో భాగంగా బొల్లారం స్టేషన్లో తమకు స్టాప్ కావాలని వారు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీంతో బొల్లారం స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ కు కొత్తగా 1 నిమిషం పాటు హాల్ట్ ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అది ఇవాల్టి నుంచే అమల్లోకి రానుంది. దీంతో బొల్లారంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కే ఐటీ ఉద్యోగులకు ఊరట దక్కింది. తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్లే రైలు ఉదయం 6:19కి ఇక్కడికి వస్తుంది. నిజామాబాద్ నుంచి వచ్చే రైలు సాయంత్రం 4:09 వస్తుంది. రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుండి నిజామాబాద్ మధ్య రోజు రాకపోకలు సాగిస్తుంది. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు మీదుగా వెళ్తూ తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్ ను ఇది కలుపుతుంది. 12793 నంబర్ రైలు తిరుపతి నుండి సాయంత్రం 5:30కు బయలుదేరి సికింద్రాబాద్ ఉదయం 6:15కి, నిజామాబాద్ కు 9:25కు చేరుతుంది. 12794 నంబర్ రైలు నిజామాబాద్లో మధ్యాహ్నం 2:15కు బయలుదేరి తిరుపతికి మరుసటి రోజు ఉదయం 6:15కు చేరుకుంటుంది. దీనికి ఇప్పుడు బొల్లారంలో హాల్ట్ ఇచ్చారు.